సీఐ నుంచి అదనపు ఎస్పీ వరకు తన కెరీర్ మొత్తం వివాదాలే. ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడ ఓ ఇష్యూ కామన్. సీఐ నుంచి అదనపు ఎస్పీ వరకు తిరుపతిని ఎదిగిన ప్రస్థానం అంతా కాంట్రవర్సీలతో ఉంటుంది. 2007లో సదాశివపేటలో సీఐగా పనిచేస్తున్న టైంలోనే తిరుపతన్నపై లాకప్ డెత్ కేసు ఉంది. చోరీ కేసులో అనుమానితుడిని స్టేషన్కు తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి లాకప్లోనే చనిపోవడంతో సదాశివపేట పట్టణ వాసులు స్టేషన్ను తగలబెట్టారు. ఆ గొడవకు కారణం తిరుపతన్ననే అని ఇప్పటికీ చెబుతుంటారు. ఆ తర్వాత ఆయన జిల్లా నుంచి బదిలీపై వెళ్లారు. అయితే ఆ కేసును నిర్వీర్యం చేయాలని మళ్లీ పదోన్నతిపై డీఎస్పీగా వచ్చాడు. అంతే, లాకప్ డెత్ కేసును క్లోజ్ చేయించి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో చనిపోయాడు. అయితే అక్కడ దొరికిన నయీం డైరీలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న పేరు 2వ స్థానంలో ఉంది. అప్పటి ప్రభుత్వం ఆ కేసును మొదట్లో సీరియస్గా తీసుకున్న నయీం డైరీలో బడా రాజకీయ నాయకులు ఉండడంతో అర్ధాంతరంగా వదిలిపెట్టింది. దాంతో డైరీలో 2వ జాబితాలో ఉన్న తిరుపతన్న ఎట్టకేలకు బయటపడగలిగారు. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తిరుపతన్న అడ్డంగా బుక్ అయ్యాడు. ట్యాపింగ్ చేయడంలో తిరుపతన్న ఎస్ఐబి డీఎస్పీకి సహకరించారన్న పూర్తి సమాచారం పోలీసులకు దొరికింది. నయీం కేసు నుంచి తప్పించుకున్న తిరుపతన్న ట్యాపింగ్ కేసులో మాత్రం ఇరుక్కుపోయారు. తిరుపతన్నకు వివాదాలు కొత్త ఏం కాదు. డబ్బులు ఇస్తే ఎంతటి పనైనా చేస్తారనే ప్రచారం డిపార్ట్మెంట్లో ఉంది. ఉన్నతాధికారులను సైతం మెప్పించే ధైర్యం, అయినా వినకపోతే డబ్బులు వెజ్జల్లుతాడనే సమాచారం కూడా ఉంది. రైట్, తిరుపతన్న వ్యవహారానికి సంబంధించి కేసు అప్డేట్కి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. నగేష్, తిరుపతన్న వ్యవహారానికి సంబంధించి అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో రాష్ట్రంలోనే కీలకమైన వ్యవహారం. ఎందుకంటే ఎస్ఐబిలో ఉన్న కీలకమైన డిఎస్పీ ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది గతంలోనే మనం చెప్పుకున్నాం. కేంద్ర హోంశాఖ సంబంధించిన ఆదేశాలు ఉంటేనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులని ప్రతిపక్ష నేతల ఇండ్ల చుట్టూ దగ్గరలో కొన్ని వెహికల్స్ పెట్టి ట్యాపింగ్ చేసినట్టుగా వాళ్ళకు పూర్తి ఇన్పుట్స్ అందాయి. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి అధికారం తమ చేతుల్లో ఉందని చెప్పి ట్యాపింగ్ పాల్పడ్డారు. ఇక తిరుపతన్న విషయానికి వస్తే ఎస్ఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా వివాదాలే. తను కనిపించడమే ఒక భయానకంగా అనిపిస్తాడు. ఇట్లా మీసాలు ఉండి ఎదుటి వ్యక్తి ఎవరైనా వస్తే తమను చంపేస్తాడన్న రీతిలో తిరుపతన్న ఉంటాడు. మొదట ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్లో జిల్లాలో పనిచేశాడు. తదుపరి సిఐగా ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. తదుపరి తన అధికార బలం, తనకున్న బ్యాక్గ్రౌండ్తో పంజగుట్ట ఏసీపీ నియర్ బై అప్పటి ప్రగతి భవన్ దగ్గరలో ఉన్న పంజగుట్ట ఏసీపీగా వచ్చాడు. పంజగుట్ట ఏసీపీగా కీలకమైన పోస్టింగ్ అది. అక్కడి నుంచే చక్రం తిప్పాడు. అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారాలు కానీ, ఎవరైనా ప్రతిపక్ష నేతల వ్యవహారాలు కానీ, గవర్నర్కు సంబంధించిన వ్యవహారాలు కానీ పూర్తిగా సేకరించి అప్పటి ప్రగతి భవన్లో ఉన్న అధికారులకు చేరవేయడం తన ప్రధాన విధి. ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు పూసగుచ్చినట్టు ప్రతిపక్ష నేతలు ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళ వ్యవహార శైలి ఏందనేది పూర్తి విషయాలను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు చేరవేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు దగ్గరయ్యాడు. ఇక గత చరిత్ర చూస్తే మాత్రం సంగారెడ్డిలో ఒక లాకప్ డెత్ వ్యవహారంలో వ్యక్తి చనిపోయాడు. కానీ మళ్ళీ అదే జిల్లాకు సంగారెడ్డి డిఎస్పీగా బదిలీ అయి ఆ కేసును తనకు తానే మాఫీ చేయించుకున్నాడు. మరి ఎంత పవర్ఫుల్ ఉంటే కనుక ఆ కేసును మాఫీ చేయించుకోగలుగుతారు? పోలీస్ పవర్ అంటే ఇదేనా అన్న రీతిలో తిరుపతన్న వ్యవహరించారని ఖచ్చితంగా అర్థమవుతుంది. సేమ్ ఇదే కోణంలో రాధాకిషన్ రావు కూడా మల్కజ్గిరి ఏసీపీగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం ఉప్పల్ వైఎస్ఆర్ అంటే శ్రీధర్ రెడ్డి అనే కాంగ్రెస్ నేతను కూడా తీవ్రంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పాడు. అదే మల్కజ్గిరి ఏసీపీ రాధాకిషన్ రావు తన కేసు తానే కొంతమంది అధికారులతో కలిసి కేసును పూర్తిగా కొట్టివేయించుకున్నాడు. కానీ అప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రభుత్వం అప్పుడు ఏం చేయలేకపోయింది. అదే రాధాకిషన్ రావు మళ్ళీ టాస్క్ ఫోర్సు డీసీపీగా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పోస్టింగ్ క్రియేట్ చేసి అక్కడే పనిచేశారు. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ అంటేనే హైదరాబాద్లో కీలకమైన పోస్టింగ్. ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు, ఎవరినైనా పట్టుకొచ్చి లాకప్లో విచారించవచ్చు, వాళ్ళ నుంచి అక్రమంగా డబ్బులు లాక్కోవచ్చు. ఇదే కోణంలో ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచింది. ఒక రాధాకిషన్ రావు, ఒక భుజంగరావు, ఒక తిరుపతన్న, ఒక ప్రణీత్ రావు, ఒక ప్రభాకర్ రావు. సో మొత్తానికైతే ఈ టీం చాలా బలంగా పనిచేసి ట్యాపింగ్ అనేది నలిపిందనేది మాత్రం ఖచ్చితంగా మాకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే తిరుపతన్న నయీం డైరీలో 2వ జాబితాలో పేరుంది. నయీం డైరీలో పేరు ఉండడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. నయీం డైరీలో పేరు ఉందంటేనే చాలా కోటాను కోట్ల డబ్బులు
బయట వ్యాపారస్తులను కావచ్చు, రాజకీయ నేతలను కావచ్చు బెదిరించి వసూలు చేయడమే ఆ నయీం డైరీలో పేరున్నట్టు. కానీ అందులో చాకచక్యంగా రాజకీయ నేతల పేరుండడంతో తిరుపతన్న బయటకు రాగలిగాడు. కానీ అక్కడ బయటకు రాగలిగాడు కానీ మరి ఫోన్ ట్యాపింగ్లో మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బలమైనది. ఎవరైతే తనను ఈ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు కావచ్చు, మిగతా డివైసెస్ కావచ్చు బయట దేశాల నుంచి తెప్పించడంలో రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరూ పాత్రధారులే అని చెప్పి ప్రణీత్ రావు చెప్పారు. కేవలం వీళ్ళ చుట్టే కేసు తిరుగుతలేదు. తాజాగా శరణ్ కుమార్ అలియాస్ శరణ్ చౌదరి అని కూడా కొత్తగా ఉమామహేశ్వరరావు అని చెప్పి ఏసీపీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. సిసిఎస్లో ఏసీపీగా ఉమామహేశ్వరరావు ఉన్నప్పుడు రాధాకిషన్ రావు ఆదేశాలతోనే తాను నిర్బంధించాను, 50 లక్షల రూపాయలు డబ్బు వసూలు చేయడం ఒకటి, 50 లక్షలకు సంబంధించిన ఒక ఇల్లుని విజయ్ అనే పేరు మీద రాయించడం ఒకటి. ఇందులో మాజీ మంత్రి దయాకర్ రావు పేరుని ప్రధానంగా ప్రస్తావించాడు. అంటే ఈ కేసు చాలా బలంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం అధికారుల పాత్రే కాదు, రాజకీయ ప్రముఖులుగా ఉన్న మాజీ మంత్రులు నాగేష్ కోర్స్ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆదేశించకుండా కింద పోలీసులకు చేయాల్సినటువంటి అవసరం అక్కర వాళ్ళకుండా రాజకీయ కారణాలు, ధనలబ్ధి ఉండబట్టే పైన ఉండేటటువంటి మంత్రుల స్థానంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా వేరే పోస్టులో ఉండేవాళ్ళు ఆదేశిస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మేలు చేయడానికి, వాళ్ళని మెప్పించడానికి. ఆ తర్వాత మధ్య మధ్యలో వీళ్ళు తమ స్వకార్యాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇందులో అది తప్పే ఉంటుంది. అయితే అంతా పాత్రదారుల చుట్టే తిరుగుతుంది. సూత్రధారులు ఎప్పుడు బయటకు వస్తారు? సూత్రధారులు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎందుకంటే రేపు కస్టడీ పిటిషన్ బంజారాహిల్స్ అంటే పంజగుట్ట పోలీసులు వేయబోతున్నారు. ఏదైతే ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించి 10 రోజుల కస్టడీ కోరబోతున్నారు. ఇంతకుముందు ప్రణీత్ రావు కస్టడీ పూర్తయింది. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాల్ని వాళ్ళు ఒక పక్కన ఒక ఫైల్ ద్వారా వాళ్ళు ఉంచేసుకున్నారు. తదుపరి తిరుపతన్నను అలాగే భుజంగరావును విచారిస్తే ఇందులో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇక ప్రభాకర్ రావు పేరుని ఆల్రెడీ ప్రణీత్ రావు వెల్లడించాడు. ఇవాళ ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి ఒక పోలీస్ అధికారికి, అంటే మనం పేరు చెప్పకూడదు, ఆ పోలీస్ అధికారికి ఫోన్ చేసి తాను క్యాన్సర్ నిమిత్తమే అమెరికా వెళ్ళాను, వేరే విషయాలు కాదు, నువ్వు పోలీసే నేను పోలీసే, ఎందుకు మన మధ్య వైరుధ్యం, రాజకీయ నేతలు వస్తూ పోతూ ఉంటారు, మన మధ్య గొడవలు ఎందుకు అన్న కోణంలో ఆ పోలీస్ అధికారితో మాట్లాడిన పరిస్థితి. అంటే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతటి మాటలైనా మాట్లాడతాడనేది ప్రభాకర్ రావు ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. అంటే క్యాన్సర్ అనేది ప్రభాకర్ రావుకి ఈ రోజు రాలేదు, క్యాన్సర్ అనేది ఎప్పుడో వచ్చింది. గతంలో నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే క్యాన్సర్ ప్రభాకర్ రావుకి సోకింది. తదుపరి డీసీపీ సిసిఎస్గా పనిచేశారు, అప్పుడు డిఐజీ హోదాలో ఉండి పనిచేశారు. తదుపరి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన పోస్టులో ఎస్ఐబిలో ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఎస్ఐబి చీఫ్గా చేశారు. అప్పటికే మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శివధర్ రెడ్డి మొదట ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో శివధర్ రెడ్డిని తప్పించారు. తర్వాత నవీన్ చంద్ కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, వీళ్ళు పనిచేశారు. కానీ రిటైర్ అయిన ప్రభాకర్ రావుని ఓఎస్డీగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, అంటే ఇటువంటి పోస్టును క్రియేట్ చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే క్రియేట్ చేయగలుగుతాడు. సో ఆ పోస్టుని క్రియేట్ చేసి ప్రభాకర్ రావు అయితేనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చేరవేస్తాడు. రాజకీయ ఎవరైతే తమకు వైరుధ్యంగా ఉన్న రాజకీయ నేతల ట్యాపింగ్ సంబంధించి విషయాలు అందిస్తాడని చెప్పి కూడా సంబంధించి ప్రభాకర్ రావు నియమించారు. ఇక ప్రభాకర్ రావు అయితే ఇందులో ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే పరిస్థితి లేదు. నేరుగా మెయిల్ ద్వారానే సమాచారం ఇవ్వాలి, లేదంటే ఖచ్చితంగా ఇండియాకు రావాలి, ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాలని చెప్పి కూడా ఆ పోలీస్ అధికారి అల్టిమేటం జారీ చేశాడు. దాంతో ఫోన్ను కట్ చేసిన పరిస్థితి. ప్రభాకర్ రావు ఎప్పటికప్పటికి ఈ కేసు ఎలా జరుగుతుంది, వ్యవహారాలన్నీ కూడా అమెరికాలో ఉండి పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం. అలాగే రాధాకిషన్ రావు కూడా అమెరికాలోనే ఉన్నాడు. ప్రభాకర్ రావు కన్సర్న్లోనే రాధాకిషన్ రావు కూడా పారిపోయి ఈ వ్యవహారాలన్నింటి తెలుసుకుంటున్నాడు. కానీ ఎవరు కూడా ఈ కేసులో తప్పించుకునే పరిస్థితులు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. ఇండియాలో ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే తీవ్రమైన నేరం. నగేష్ వీళ్ళు ఒక్క రాజకీయ నాయకులనే కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియాని, హీరోయిన్లని, ప్రైవేటు వ్యక్తులను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. సీరియస్ క్రైమ్. అంటే అసలు ఎవరి సమాచారం ఎవరు ఎప్పుడు ట్యాప్ చేస్తారో తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రజలు ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు కేవలం ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగే కాకుండా కూడా అక్రమంగా గోల్డ్ను సప్లై చేసుకుంటే వాళ్ళు కావచ్చు, బేగం బజార్లో లావాదేవీలు జరిపే హవాలా మనీ వ్యాపారులది కావచ్చు, ఇంకా లేదంటే వేరే వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే కొంతమంది బ్లాక్ మనీ ఇస్తుంటారు, కొంతమంది వైట్ మనీ ఇస్తారు. ఆ క్రమంలోనే డబ్బును చేరవేసే ఫోన్లు వినడం కావచ్చు. సో ఈ వ్యవహారాలన్నింటినీ విన్నారు. వీళ్ళందరూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. కానీ వాళ్ళ ఆపరేషన్ ఒకటైతే దురుద్దేశం ఇంకోటి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతున్నట్టుగా పైనకు చెప్పడం, దురుద్దేశం ఏంటి, ఈ డబ్బులు ఎవరైతే అక్రమంగా లావాదేవీలు నడుపుతున్నారో వాళ్ళందరి డబ్బులు తమ దగ్గర తెప్పించుకోవడం.
ఒక ట్యాపింగ్ అంటే ఒకవేళ మీకు నాకు ఒక సంభాషణ జరిగింది అనుకోండి, నేను మీకు 50 లక్షలు పంపిస్తున్నట్టే ఆ ట్యాపింగ్ని వేయడం, ఆ 50 లక్షలు ఒక మాదాపూర్ నుంచి బంజారాహిల్స్కి వెళ్తున్న క్రమంలో అతన్ని మాదాపూర్లోనే ముందే తమ టీం ద్వారా బంధించడం, ఆ 50 లక్షలను లాక్కోవడం అంటే కేసు తదుపరి మీ పైన కేసులు పెడతాం, బయటకు చెప్తే మిమ్మల్ని పెద్ద పెద్ద కేసులు ఇరికిస్తాం, చంపేస్తామన్న రీతిలో ఉంది. సో ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున జరిగాయి. వీళ్ళందరినీ అంటే భుజంగరావుని, తిరుపతిని క్షుణ్ణంగా విచారిస్తే ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా ఇలా సంపాదించారు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు, వీళ్ళకు బినామీలు ఎవరు, ఇవన్నీ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే వ్యవహారం కనిపిస్తుంది. ఇక తదుపరి రాజకీయ నాయకుల పాత్ర కూడా ముందు ఈ కేసులో తదుపరి ఇన్వెస్టిగేషన్ ప్రకారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో కీలకమైన కొత్త పేరు ఇవాళ ఉమామహేశ్వరరావు ఏసీపీ పేరు వచ్చింది. ప్రస్తుతం ఇతను అడిషనల్ డీసీపీగా ఉన్నారు. ఇతను కూడా గతంలో చాలా వివాదాలు ఉన్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐగా ఉన్నప్పుడు భార్యాభర్తల పంచాయతీ జరుగుతున్న క్రమంలో ఒక మహిళ ఆ ఎదురుగా టేబుల్ పైన కూర్చుంటే ఆ టేబుల్ పైన కాళ్ళు జాపుకొని విచారించడం, అప్పుడే సస్పెండ్ అయ్యారు. తదుపరి ఇబ్రహీంపట్నం ఏసీపీ గారు, అక్కడ కూడా వివాదాలు చుట్టుముట్టాయి. అక్కడ కూడా కొంతమంది వ్యక్తులను నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో సీఏగా పనిచేసినప్పుడు మహిళతో అసభ్య ప్రవర్తన, ఇలా ఉమామహేశ్వరరావు అంటేనే ఒక కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ప్రచారం ఉంది. ఉమామహేశ్వరరావు, భుజంగరావు, తిరుపతి అన్నారు. ఇలాంటి వ్యక్తులు పోలీసులో ఉండడం కూడా చాలామంది పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా పోలీసులో ఉండి తమను బదనాం పాలు చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పచ్చు. తీవ్రంగా చర్చానీయాంశమైంది. మరి తాము వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడాలంటే మనం కనీసం ఫోన్ చేసి ఒక పోలీస్ అధికారికి ఇలాంటి సమాచారం మాకు కావాలని అడిగినప్పుడు ఎక్కడ రికార్డ్ చేస్తారనే భయానక పరిస్థితులు మాత్రం తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.